హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను. గోంగూర పచ్చడి అనేది వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక గోంగూర కట్టను తీసుకునేసి ఈ విధంగా నీట్గా ఉల్చుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి ఒక హాఫ్ స్పూను మెంతులు కూడా వేసుకున్నాను. మెంతులను బాగా వేయించుకోవాలండి. ఎప్పుడు కానీ మెంతులు సరిగా వేగకుంటే చేదు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మెంతులు అనేది బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు ధనియాలను వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ధనియాలు మెంతులు బాగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, ఈ ఎర్ర గోంగూర కనుక పులుపు అనేది ఎక్కువగా ఉంటుంది. నేను 20 వరకు తీసుకున్నాను. ఒకవేళ కారం ఎక్కువ కావాలనుకుంటే 25 వరకు కూడా తీసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసుకున్నాక బాగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకునేసి చల్లారనివ్వాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకునేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న గోంగూరనంతా కూడా మనం వేసుకోవాలండి. గోంగూరను వేసుకునేసి ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకునేసి తర్వాత చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండును వేసుకున్నాను. ఇలాగ చింతపండు వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి మూత పెట్టేసుకోవాలండి. మనకు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి కోర్సుగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనము ఈ గోంగూర మూత తీసేసి మనం కలుపుకుంటే ఈ విధంగా బాగా మగ్గింటుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత మనము గరిటెతో నేను వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. బాగా మెత్తగా పడిపోయి ఉంటుంది కాబట్టి మనము 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఈ ధనియాలు, మెంతులు, ఎండుమిరపకాయల పౌడర్లో ఈ గోంగూర, చింతపండును చల్లారిన తర్వాత వేసుకునేసి మనము ఫైన్గా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత మనం తాలింపు అనేది పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయ ఒకటి, పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకునేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచి వేసుకునేసి వాటిని కూడా బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగాలండి. ఇలాగ మనము గోంగూర పచ్చడి అనేది చేసి పెట్టుకున్నామంటే ఒక 15 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట అయితే ఒక 5 డేస్ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఈ తాలింపు అంతా బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసినాక బాగా వేగినాక మనము ఫైన్ పేస్ట్ లాగా చేసుకునే ఈ గోంగూర పచ్చడిని అంతా కూడా ఆయిల్లో వేసుకునేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనము వేరొక గిన్నెకు తీసుకునేసి వేడి అన్నంలో కొద్దిగా గోంగూర పచ్చడి నెయ్యి అనేది వేసుకునేసి తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది. ఇలాగా గోంగూర పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.